హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈసీఎఫ్ క్రియేషన్స్. ప్రజెంట్ మన ఆంధ్రప్రదేశ్లో గుడ్లవల్లేరు కాలేజ్ ఇన్సిడెంట్ హాట్ టాపిక్గా ఉంది. ఈ కాలేజ్లో మొన్న నైట్ 12 AM గర్ల్స్ అందరూ కూడా గ్రౌండ్లోకి వచ్చి వీ వాంట్ జస్టిస్ అని ప్రొటెస్టులు చేయడం మొదలుపెట్టారు. అసలు వీరందరూ కలిసి ఇలా గ్రౌండ్లోకి వచ్చి ప్రొటెస్టులు చేయడానికి కారణం ఏంటి? ఇంతలా ప్రొటెస్టులు చేయడానికి గుడ్లవల్లేరు కాలేజ్లో అసలు ఏం జరిగింది? ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ కాలేజ్ కృష్ణా జిల్లాలో ఉన్న గుడ్లవల్లేరు ఊర్లో ఉంది. ఈ కాలేజ్లో 4th ఇయర్ చదువుతున్న ఒక అమ్మాయి అయితే గర్ల్స్ వాష్రూమ్స్లో దాదాపు 28 సీక్రెట్ కెమెరాస్ని ఫిక్స్ చేసిందంట. ఈ 28 సీక్రెట్ స్పై కెమెరాస్తో ఈమె దాదాపు 300 మంది ఆడవాళ్ళ వీడియోస్ని రికార్డ్ చేసి తన బాయ్ ఫ్రెండ్కి పంపిందంట. ఈమె కూడా కాలేజ్లో చదువుకున్న ఒక అమ్మాయి కదా, తనతో పాటు తన ఫ్రెండ్స్ లైఫ్ని ఎందుకు స్పాయిల్ చేయాలని చూస్తుంది? ఇప్పుడు చూద్దాం. ఈ అమ్మాయికి 4th ఇయర్లోనే ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. తనతో కలిసి బయటికి వెళ్ళినప్పుడు ఆ అబ్బాయి అయితే ఈ అమ్మాయి వీడియోని రికార్డ్ చేసి తనని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. అలా బ్లాక్మెయిల్ చేస్తూనే నాకు ఈ హాస్టల్లో ఉన్న అమ్మాయిల వీడియోస్ కావాలని అడగడం మొదలుపెట్టాడు. నువ్వు కనుక ఈ పని చేయకపోతే నీ వీడియోస్ని ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తానని బ్లాక్మెయిల్ చేసేవాడు. ఇంకా అమ్మాయి చేసేదేమీ లేక తన వీడియోస్ని రికార్డ్ చేసి తన బాయ్ ఫ్రెండ్కి పంపుతూ ఉండేది. తన బాయ్ ఫ్రెండ్ ఏమో కాలేజ్లో కానీ లేదా ఇంకా ఎవరికైనా కానీ లేదంటే డార్క్ వెబ్లో కానీ ఈ వీడియోస్ని అన్నిటిని కూడా అమ్ముకుని డబ్బులు సంపాదించేవాడు. ఈ గర్ల్స్ హాస్టల్లో ఒక అమ్మాయి వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఆ వాష్రూమ్లో ఒక సీక్రెట్ కెమెరా ఉండడానికి గుర్తించింది. వెంటనే ఆ అమ్మాయి మిగతా స్టూడెంట్స్ అందరినీ కూడా అలర్ట్ చేసింది. ఇంక ఈ విషయం కాలేజ్ అంతా స్ప్రెడ్ అయ్యి అందరు ఆడపిల్లలకి తెలిసింది. ఈ విషయం తెలిసిన వెంటనే వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ చేసి గ్రౌండ్లోకి దిగి వీ వాంట్ జస్టిస్ అని ప్రొటెస్టులు చేయడం మొదలుపెట్టారు. వెంటనే పోలీసులు కూడా రంగంలోకి దిగి ఆ అబ్బాయిని అయితే అరెస్ట్ చేశారు. కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్ అందరి ముందు కూడా ఆ అబ్బాయి దగ్గర ఉన్న ల్యాప్టాప్ని, మొబైల్ని, అలాగే స్మార్ట్ వాచ్ని, ఇంకా స్మార్ట్ గ్యాజెట్స్ని అన్నీ తీసుకుని వాటిలో ఏమైనా వీడియోలు ఉన్నాయా లేవా అని చెక్ చేశారు. ఈ ఒక్క అబ్బాయివే కాదు, ఇంకా కాలేజ్లో ఉన్న అందరు అబ్బాయిల ఫోన్లు, ల్యాప్టాప్స్, ఇంకా ఎలక్ట్రిక్ గ్యాజెట్స్ ఇవన్నీ కూడా చెక్ చేశారు. అలాగే హాస్టల్లో ఉన్న అన్ని రూమ్స్, అలాగే అన్ని వాష్రూమ్స్ కూడా చెక్ చేశారు, ఎక్కడైనా స్పై కెమెరాస్ ఉన్నాయని. ఇక్కడ తెలిసిన షాకింగ్ న్యూస్ ఏంటంటే కూడా ఏ వాష్రూమ్స్లోనూ కూడా స్పై కెమెరాస్ లేవంట. అలాగే ఆ అబ్బాయి ఫోన్, ఇంకా ల్యాప్టాప్, ఇంకా స్మార్ట్ వాచెస్లో ఎలాంటి వీడియోస్ లేవంట. ఇవన్నీ కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలిన విషయాలే. ఇంకో పక్క కొంతమంది ఏమంటున్నారంటే ఈ ఒక్క అమ్మాయి అన్ని వాష్రూమ్స్లో కెమెరాస్ని ఎలా ఫిక్స్ చేస్తుందని. ఎందుకంటే కెమెరాస్కి ఎక్కువ వైరింగ్ అవన్నీ ఇవ్వాలి కదా, ఈ ఒక్క అమ్మాయి అన్ని అలా చేస్తుందని అంటున్నారు. వైరింగ్ అవన్నీ ఉండడానికి అవి సీసీ కెమెరాస్ కాదు, జస్ట్ స్పై కెమెరాస్. అవి చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి వాటిని ఎక్కడైనా పెట్టి మన ఫోన్ నుండి బ్లూటూత్ ద్వారా ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. అందుకని ఒక్క అమ్మాయి అన్ని కెమెరాస్ని ఫిక్స్ చేయగలిగింది. కానీ ఇక్కడ ఉన్న మెయిన్ డౌట్ ఏంటంటే వీడియోస్ని అమ్ముకున్న అబ్బాయిని ఇన్వెస్టిగేషన్ చేసి కొట్టి తిట్టారు తప్ప ఆ వీడియోస్ని రికార్డ్ చేసిన అమ్మాయిని ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేయలేదు, అసలు ఒక మాట కూడా అనలేదు. అంతెందుకు అసలు అమ్మాయి ఎవరెందుకు కూడా ఇప్పటివరకు తెలియలేదు. ఎందుకంటారు? ఎందుకంటే చాలామంది చెప్పేది ఏంటంటే ఆ అమ్మాయికి లోకల్ ఎమ్మెల్యే సపోర్ట్ ఉందంట. ఈ ఇన్సిడెంట్లో ఇంకో మైండ్ పోయే ట్విస్ట్ ఏంటో మీకు తెలుసా? ఈ ఇన్సిడెంట్ జరిగింది అర్ధరాత్రి 12 గంటలకి. అంత అర్ధరాత్రి పోలీసులకి కంప్లైంట్ చేసినా కూడా పోలీసులు వెంటనే కాలేజ్కి వచ్చారు. కానీ పోలీసులు వచ్చే గ్యాప్లోనే కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళైతే వాళ్ళ సొంత కారులోని ఈ అమ్మాయిని పంపించేశారు. సేమ్ ఇలాంటి ఇన్సిడెంట్ దాదాపు 2 సంవత్సరాల క్రితం చండీగఢ్ యూనివర్సిటీలో జరిగింది. సేమ్ అక్కడ కూడా ఇలాగే ఒక అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ చెప్పాడని గర్ల్స్ అందరి వీడియోస్ని కూడా రికార్డ్ చేసి తన బాయ్ ఫ్రెండ్కి పంపేది. ఆ అబ్బాయి ఏమో ఆ వీడియోస్ని అన్నింటినీ షిమ్లాలో ఉండే కొంతమందికి అమ్మేసేవాడు. అప్పుడు కూడా చండీగఢ్ యూనివర్సిటీలో ఉన్న అమ్మాయిలందరూ కలిసి వీ వాంట్ జస్టిస్ అని ప్రొటెస్టులు చేశారు. కొంతమంది అమ్మాయిలైతే బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ కూడా చేసుకున్నారు. ఇప్పుడు జరిగిన ఈ గుడ్లవల్లేరు కాలేజ్ ఇన్సిడెంట్ మీద జస్టిస్ ఏం వచ్చినా సరే అమ్మాయిలందరూ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే ఇందులో మీ తప్పు ఏమీ లేదు. ఎవరో చేసిన తప్పుకి మీరు సఫర్ అవుతున్నారు. మెయిన్ వీళ్ళ పేరెంట్స్ అయితే వీళ్ళ ముందు అసలు ప్యానిక్ అవ్వకూడదు. పేరెంట్స్ ఎక్కువగా ప్యానిక్ అవ్వడం వల్లే పిల్లలు డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటారు. ఫైనల్గా ఈ వీడియోస్ని రికార్డ్ చేసిన అమ్మాయిని, అలాగే ఈ వీడియోస్ని నమ్ముకున్న అబ్బాయికి శిక్ష వేస్తారో లేదో ఫ్యూచర్లో తెలుసుకోవాలి. ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది గైస్. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.